హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లలకి మనం వ్యాక్సిన్ వేయిస్తాం గదా! అంగన్వాడీ సెంటర్‌కెళ్ళి ఆ వ్యాక్సిన్స్ గురించి అయితే డిస్కస్ చేస్తా. యాక్చువల్‌గా నాకు కెమెరా ముందు కూర్చొని మాట్లాడడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇందులో ఏమన్నా తప్పులుంటే మాత్రం స్కిప్ జేయండి. ఎందుకంటే నేను బ్యాక్ ఏదో ఒకటి పెట్టి వాయిస్ అయితే ఇచ్చానులే కానీ డైరెక్ట్‌గా అయితే ఎప్పుడు మాట్లాడలేదు. బట్ వ్యాక్సిన్ గురించి గదా! నేను ఏదో చూపిస్తా మాట్లాడితే మీకేం అర్థం కాదు. అందుకే నేనైతే డైరెక్ట్‌గా అయితే మాట్లాడుతున్నా. అడ్జస్ట్ చేసుకోండి. అసలేమైందంటే మేము సాటర్‌డే రోజైతే మా బాబుకి వ్యాక్సిన్ ఏపించాము. ఎట్లా అంటే ఇంగ మనకెప్పుడైనా అందరూ అంతే గదా! ఆశా వర్కర్లు ఫోను జేస్తారు. మనం వెళ్తాం, తీసుకెళ్తాం, ఏపిచ్చుకొనొస్తాం. ఒకవేళ ఆశా వర్కర్లు ఫోను జేయకపోతే మనం ఏ నెలలో ఏయాలో కొంచెం ఐడియా ఉంటది గదా! దాన్ని బట్టి మనమే ఎళ్లి తీసుకొనెళ్తాం. వేయించుకొనొస్తాం. అంతేగాని అసలు మనం పిల్లలకి ఏం వ్యాక్సిన్ ఏపిస్తున్నాం, ఎప్పుడు ఎందుకు ఏపిస్తున్నాం, వాటి వల్ల ఏం రాకుండా ఉంటాయి అనేది మాత్రం మాక్సిమం అంటే మాక్సిమం ఎవరు అయితే తెలుసుకోరు కదా! నేను కూడా అలానే చేశా. మొన్న వ్యాక్సిన్ ఏపించుకొనొచ్చా. ఈరోజు ఎందుకో అనిపిచ్చింది అసలు బాబుకి ఏం వ్యాక్సిన్స్ వేశారు చూద్దాం అనేసి నేను ఈ బుక్‌నైతే ఓపెన్ చేసి చూసా. ఇందులో డీటెయిల్డ్‌గా ఉంటదన్నట్టు. అందులో పేర్లున్నాయి. కానీ వాటి గురించయితే నాకేం తెలీదు. అయితే నేనేం చేశా తెలీదనేసి మన ఫోన్‌లో గూగుల్, యూట్యూబ్ ఉంటది గదా! వీటి గురించి తెలుసుకుందామనైతే సెర్చ్ చేశా. నాకైతే ఏం దొరకలేదు. ఏం అర్థం గాలేదు. తర్వాత ఎందుకో ఈ బుక్ జూసా. బుక్ జూస్తే ఇందులోనే డీటెయిల్డ్‌గా ఉంది. చూపిస్తా. చూడండి ఏ మంత్‌లో మనం పిల్లలకి ఏమేమి వేయించాలి అనైతే డీటెయిల్డ్‌గా ఉంది. మళ్ళీ ఈ ఇంజెక్షన్స్ గురించి ఇక్కడ డీటెయిల్డ్‌గా రాసైతే ఉంది. ఇప్పుడు నేనైతే 9-12 మంత్స్ మా బాబుకన్నట్టు ఇందులో ఎంఆర్1, జేఈ ఇంకా ఎఫ్ఐపీవీ ఇంకా పీసీబీ అనైతే ఆహ్, ఉన్నాయి కదా! అయితే ఇవి చూసా కానీ వీటి గురించి ఏంటో తెలియక సెర్చ్ చేశా. నాకైతే దొరకలేదు. అయితే నాకేమనిపించింది అంటే కొంతమందికైనా వాటి గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలని ఉంటది కదా! ఇంగ అక్కడొకటి సెపరేట్‌గా వెతికి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఇలా కంప్లీట్‌గా ఒక వీడియో పెడితే ఎవరికన్నా యూజ్ అవుతది కదా! అనైతే నేను ఈ వీడియో తీస్తున్నా. దయచేసి ఎండ్ వరకైతే చూడండి. ఇప్పుడు నేను ఒక్కొక్క ఇంజెక్షన్ ఫుల్ నేమ్ ఇంకా వాటి గురించి డీటెయిల్డ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు డైరెక్ట్‌గా చూపించకుండానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నేనైతే ఇప్పుడు 9-12 మంత్స్‌లో వేసిన ఈ టీకాల గురించయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫస్ట్. ఇందులో ఫస్టొచ్చేసి ఎంఆర్1 అంటే మిజిల్స్ అండ్ రుబెల్లా అన్నట్టు. అంటే ఇది మనం బై బర్తే పిల్లల్లో ఇట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి కదా! అవి రాకుండా ఉండడానికైతే ఈ ఎంఆర్1 అయితే ఇస్తారు. ఈ ఎంఆర్1 అనేది డోస్ 2 కూడా ఉంటది. అదైతే ఇగో చూడండి ఇక్కడ 6-24 మంత్ ఎంఆర్2 6-24 మంత్‌లో అయితే ఈ వ్యాక్సిన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి జేఈ1 ఇందులో కూడా 2 డోసెస్‌లు ఉన్నాయన్నట్టు. జేఈ1 ఒకటి 9-12 నెలల పిల్లలకిస్తారు. ఇంకోటొచ్చేసి 16-24 లోపు పిల్లలకైతే ఇస్తారు. ఇప్పుడు జేఈ2 అంటే ఈ1 అంటే జాపనీస్ ఎన్సెఫాలిటిస్ అన్నట్టు. అంటే ఈ వ్యాక్సిన్ ఎందుకిస్తారు అంటే పిల్లల్లో ఇది మెదడు వాపు వస్తది కదా! అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా! అవి రాకుండా ఆహ్, ఈ ఈ ఇంజెక్షన్ అయితే ఇస్తారు. ఇంజెక్షన్ వచ్చేసి ఎఫ్ఐపీవీ3 అన్నట్టు. ఇది ఆల్రెడీ మనకి పిల్లలు 6 వారాలప్పుడు ఒకటిచ్చారు. ఇంకా 14 వారాలప్పుడు ఇంకోటిచ్చారు. ఇదైతే థర్డ్ డోసు. ఇంకా నెక్స్ట్ అయితే ఈ డోసులు లేవు. ఇది ఎఫ్ఐపీవీ3 అంటే ఫ్రాక్షనల్ ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్. అంటే పిల్లల్లో ఈ పోలియో ఇన్ఫెక్షన్స్, పోలియో చిన్నతనంలోనే పోలియో వస్తది కదా! ఆ పోలియో అనేది రాకుండా నిర్మూలించడానికైతే ఎఫ్ఐపీవీ3 అనే వ్యాక్సిన్ అయితే ఇస్తారు. ఇంకా పీసీవీబీ అన్నట్టు. అంటే న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అన్నట్టు. అంటే ఇది పిల్లల్లో నిమోనియా వస్తది కదా! ఇంకా జ్వరం, దగ్గు, విపరీతంగా దగ్గడం, ఇంకా తొందరగా అలసిపోవడం, కళ్ళు తిరిగినట్టు అవ్వడం అవన్నీ అవ్వకుండా ఇమ్యూనిటీ పెంచడానికైతే ఈ వ్యాక్సిన్స్ ఇస్తారు. చూసారు కదండీ వ్యాక్సిన్స్. మీరైతే కంపల్సరీగా పిల్లలకు వ్యాక్సిన్స్ ఇవ్వడం మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇంకా ఈ గవర్నమెంట్‌లో దొరికేవి గాకుండా ప్రైవేట్‌లో గూడా కొన్ని వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి. అంటే పిల్లలకు ఊకే తరచుగా జ్వరం అవన్నీ వస్తా ఉంటాయి కదా! అలా రాకుండా ఉండడానికి ఫ్లూ వ్యాక్సిన్స్ అని ఇయర్లీ ఏపించడం. అలా మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఒకసారైతే మీరు ఒకవేళ రిపీటెడ్‌గా వస్తే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి అయితే ఏపించండి. ఇంకా ఇప్పుడైతే నేను 9-12 మంత్స్‌లో ఏసే వ్యాక్సిన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశా గదా! అన్నీ ఒకటేసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థం అవ్వవు. ఏ మంత్‌ది ఆ మంత్ అయితే అర్థమైతది. సో, అందుకే ఇక్కడి వరకే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఇంకా రిమైనింగ్ కూడా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను కంపల్సరీ అయితే వీడియో చేస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా తప్పులుంటే వదిలేయండి. బాయ్.